మర్చిపోతూ ఎన్నో ఆత్మ బలిదానాలు అయిన తెలంగాణ మనం ఇందుకే తెచ్చుకున్నాం అనేటటువంటిది నువ్వు మాట్లాడితే నువ్వు తెలంగాణ ఉద్యమంకు నీకేమన్నా సంబంధం ఉన్నదా? నువ్వు ఎక్కడ దిక్కున్నావు? అప్పుడు నీ గురువుగారి కాళ్ళు ఒత్తుకుంటున్నావు. నువ్వు ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కిపెట్టినోడు నువ్వు ఉద్యమం గురించి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయి. దయచేసి మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారు కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది. మొన్న అక్కడెప్పుడో మాట్లాడిండు, నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడుతుండ్రు. ఏం మాట్లాడుతుండ్రు అంటే ఆయనకు మంత్రులు ఎవరు సహకరిస్తలేరంట పనిచేయనికి. ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు ఎవరు కూడా పని సరిగా చేస్తలేరంట. ఏమున్నా కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కుట్రలు చేస్తున్నాడంట. మరి నువ్వు గవర్నమెంట్ నడుపుతున్నావా లేకపోతే సర్కస్ నడుపుతున్నావా? నీకు శాత కాదని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు. నిన్ను చూస్తే పాపం అనిపిస్తున్నది. ఎవడు నీ మాట వినేటటువంటి పరిస్థితులలో లేదు. నీకు శాతనైతే లేదు. జనాలందరూ కూడా నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఇంత దారుణంగా కూడా ఒక ముఖ్యమంత్రి పాలించొచ్చా అనేటటువంటిది. కేసీఆర్ గారిని చూపిస్తే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారిని ఒక మంచి ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాడు అంటే కేసీఆర్ గారిని చూపించి చెప్పొచ్చు. ఒక అష్టదరిద్రపు ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలా, అష్టదరిద్రంగా ఎట్లా పరిపాలించాలంటే బొమ్మ పెట్టి రేవంత్ రెడ్డి గారిని చూపెట్టవచ్చు. అంత దరిద్రంగా నువ్వు పరిపాలిస్తున్నావు. ఇక నిన్న నువ్వేమంటావంటే చర్చ పెట్టాలనంట. ఆ చర్చకు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు రావాలంట. అక్కడి నుంచి ఆయన, పొంగులేటి, దామోదర్ రాజనరసింహ ఇంకెవరెవరో వస్తారంట. చర్చ దేని మీద అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీదనంట, 14 నెలల కాంగ్రెస్ పాలన మీదనంట. ఒకవేళ చర్చలో ఓడిపోతే ఈయన ముక్కు నేలకు రాస్తాడంట. మరి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, నీ ముఖము ముక్కు ఎవరికైనా చూపించుకోవాలనుకుంటే ఇప్పుడే చూపించుకో. ఎందుకంటే మేము చెప్పేటటువంటి లెక్కలకు నువ్వు చీటికి మాటికి ముక్కు రాయాల్సిందే. నీ ముక్కు ఉండదు, మూతి ఉండదు, నీ ముఖం ఉండదు. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని లెక్కలు నువ్వు చేసినటువంటి తప్పుల లెక్కలు అన్నీ చెప్తారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మేము చర్చకు సిద్ధము. ప్రదేశం నువ్వు చెప్తావా, మేము చెప్పాలనా? లేకపోతే నీ ఇంట్లో చర్చకైనా మేము సిద్ధము, అసెంబ్లీలో అయినా సిద్ధము, పాత్రికేయుల సమక్షం లోపల సిద్ధం అని చెప్పి హరీష్ రావు గారు చెప్పిండ్రు, కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు. మరి నువ్వు అదే మాట మీద నిలబడి ఉంటావా? నీ మీద మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే కొడంగల్లో నువ్వు అంతకుముందు సవాల్ విసిరినప్పుడే చెప్పినావు. అంతకుముందు ఎలక్షన్లు ఏమన్నావు? 2018 ఎలక్షన్ లోపల నేను గిట్ల కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. తీసుకున్నావా? మరి నీ మాటల మీద అయితే ఎవరికి తెలంగాణ రాష్ట్రం లోపల ఎవరికి కూడా నమ్మకం లేదు. ఇక ఇంకో మాట ఏం చెప్తున్నావంటే ఈ మగోడంట ఎల్బీ స్టేడియం లోపల 55,000 ఉద్యోగాలు తలకాయలు లెక్కబెట్టి ఇచ్చిండంట. పేర్లు చెప్పుకుంటూ ఇచ్చిండంట. తలకాయలు లెక్కబెట్టి ఇచ్చినా అని చెప్పే మీకు మెడకాయ మీద తలకాయ ఉందా ఏమన్నా? మీరు కాలి జుట్లు లెక్క పెట్టిండ్రు. కానీ ఆ జుట్టు ఉండాలంటే తల కింద మెడు ఉండాలా, బాడీ కాళ్ళ కాడికి వెళ్ళి కిందికి ఉండాలా. అంటే గ్రౌండ్ కాడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. గ్రౌండ్ వర్క్ ఎవరు చేసిండ్రా? నోటిఫికేషన్లు ఎవరు ఇచ్చిండ్రు? రాత పరీక్షలు ఎవరు పెట్టిండ్రు? ఫిజికల్ టెస్ట్లు ఎవరు పెట్టిండ్రు? నువ్వు ఎంతమందికి పెట్టినావు చెప్పు. చెప్పుకోవడానికి కొంచెమన్నా సిగ్గాన్ని అనిపించాలి కదా. జనాలు నన్ను చూసి నవ్వుకుంటారో ఏమనుకుంటారో అనేటటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు జనాలు చూసి నిన్ను నవ్వుకుంటున్నారు నిజంగా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నింటినీ నీ ఖాతాలో వేసుకొని చెప్పడం ఇప్పటి నుంచైనా బంద్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఇక ఇంకొకటి మాట చెప్పిండి నిన్న. ఏంటి అంటే వీళ్ళు 70 ఏళ్ళు పాలించిండ్రు రాష్ట్రాన్ని, అదేవిధంగా దేశాన్ని. వీళ్ళంట రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ల లోపల ఇందిరమ్మ ఇండ్లు ఏ ఏ గ్రామాలలో అయితే ఉంటుందో దాంట్లోనే పాల్గొంటారంట. వీళ్ళు ఇందిరమ్మల ఇండ్లు లేని గ్రామాలలో పాల్గొన్నారంట.
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సవాలు విసురుతున్నారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 లోపల గెలిచిన తర్వాత అసెంబ్లీ లోపలనే ప్రకటించిండు. ఏమని ప్రకటించిండంటే 2018 ఎన్నికలలోపు మేము తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు తాగే నీళ్లు గిట్లా ఇవ్వకపోతే మేము ఎలక్షన్లలో ఓట్లు అడగము అని చెప్పిండ్రు. మరి నువ్వు కూడా చెప్పుకుంటున్నావు కదా, ఏం చెప్పుకుంటున్నావు? మేము రుణమాఫీ అందరికీ చేసినామని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఈ రెండు విషయాలు తీసుకుందాం.